ఒకరోజు మన షెర్లాక్ హోమ్స్ దగ్గరకు ఒక డాక్టర్ వస్తాడు. అతను చెప్పిన కథ విని హోమ్స్ కూడా షాక్ అవుతాడు. అదేంటంటే బాస్కర్విల్లీ అనే ఫ్యామిలీకి ఒక పాత శాపం ఉందట. వాళ్ళ పూర్వీకులను ఒక దెయ్యం కుక్క వెంటాడి చంపుతుందట. ఇప్పుడు రీసెంట్ గా అదే ఫ్యామిలీకి చెందిన సర్ చార్లెస్ బాస్కర్విల్లే అనే పెద్దాయన చనిపోతాడు. ఆయన చనిపోయిన దగ్గర పెద్ద కుక్క పాదాలు ఉన్నాయట. ఆయన మొహం అయితే భయంతో తెల్లారిపోయిందట. అయితే ఆయనకు వారసుడిగా కెనడా నుంచి సర్ హెన్రీ బాస్కర్విల్లే అనే యువకుడు వస్తున్నాడు. అతనికి కూడా ఆ కుక్క వల్ల ప్రమాదం ఉందని డాక్టర్ చాలా భయపడతాడు. అందుకే హోమ్స్ ని హెల్ప్ అడుగుతాడు. హోమ్స్ చాలా తెలివైన వాడు కదా, ఈ కేసులో ఏదో మతలబు ఉందని అర్థం చేసుకుంటాడు. ముందుగా సర్ హెన్రీని లండన్ లో కలుస్తాడు. అతనికి కూడా ప్రమాదం ఉందని గ్రహిస్తాడు. హోమ్స్ ఒక ప్లాన్ వేసి తన ఫ్రెండ్ డాక్టర్ వాట్సన్ ని సర్ హెన్రీతో పాటు బాస్కర్విల్లే హాల్ కు పంపిస్తాడు. వాట్సన్ అక్కడికెళ్లి ఏం జరుగుతుందో నివేదించమని చెప్తాడు. హోమ్స్ మాత్రం లండన్ లోనే ఉండి సీక్రెట్ గా దర్యాప్తు కొనసాగిస్తాడు. వాట్సన్ ఆ హాల్ కు వెళ్ళాక అక్కడ కొన్ని వింత మనసులు, వింత సంఘటనలు చూస్తాడు. బారీమోర్ అనే పని మనిషి దంపతులు రాత్రిపూట్ల ఏదో రహస్యంగా చేస్తూ ఉంటారు. స్టాపుల్టన్ అనే ఒక సైంటిస్ట్, అతని చెల్లెలు అక్కడ దగ్గరలోనే ఉంటారు. వీళ్ళంతా చాలా వింతగా రహస్యంగా ఉంటారు. ఇంకా మూర్లో ఒక ఖైదీ దాక్కుని ఉంటాడు. రాత్రిపూట్ల అప్పుడప్పుడు ఏదో భయంకరమైన కుక్క అరుపులు కూడా వినిపిస్తాయి. ఇదంతా చూసి వాట్సన్ కి నిజంగానే దెయ్యం కుక్క ఉందేమో అని భయం పట్టుకుంటుంది. ఈలోగా షెర్లాక్ హోమ్స్ ఊరికే ఉండడు. తను కూడా మూర్లోనే దాక్కుని సీక్రెట్ గా ఈ కేస్ ని సాల్వ్ చేస్తాడు. ఈ దెయ్యం కుక్క వెనుక ఉన్న అసలు దెయ్యం జాక్ స్టాపుల్టన్ అని కనుగొంటాడు. ఆ స్టాపుల్టన్ ఎవరో కాదు, బాస్కర్విల్లే ఫ్యామిలీకి దూరపు బంధువు. ఆస్తి మొత్తం తనకే కావాలని సర్ చార్లెస్ ని చంపి ఇప్పుడు సర్ హెన్రీని కూడా చంపడానికి ప్లాన్ వేస్తాడు. ఎలా చంపుతాడంటే ఒక పెద్ద భయంకరమైన కుక్కను పెంచుకుంటాడు. దానికి రాత్రిపూట్ల మెరిసే పాస్పరస్ పూసి అది నిజమైన దెయ్యం కుక్కలా కనిపించేలా చేస్తాడు. సర్ చార్లెస్ ఈ కుక్కను చూసి గుండె ఆగి చనిపోతాడు. ఇంకా హోమ్స్ ఊరుకుంటాడా? స్టాపుల్టన్ ని పట్టుకోవడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మన సర్ హెన్రీని ఎరగా ఉపయోగిస్తాడు. రాత్రిపూట్ల హెన్రీని మూర్లో నడవమని చెబుతాడు. దీనివల్ల స్టాపుల్టన్ తన దెయ్యం కుక్కను హెన్రీ మీదికి వదులుతాడని హోమ్స్ కి తెలుసు. అలా కుక్క రాగానే హోమ్స్, వాట్సన్ ఇంకా ఒక ఇన్స్పెక్టర్ దాక్కుని ఉంటారు. అనుకున్నట్లే దెయ్యం కుక్క హెన్రీని వెంటాడుతూ వస్తుంది. వస్తూనే హోమ్స్ వాళ్ళు దాన్ని కాల్చి చంపేశారు. ఆ కుక్క బాడీ మీద పాస్పరస్ పూసి ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వాళ్ళు స్టాపుల్టన్ ని వెంబడిస్తారు. వాడు మూర్లోని బురదలో చిక్కుకొని చనిపోతాడు. వాడి భార్యనే వాడి కుట్రను హోమ్స్ కి బయట పెడుతుంది. ఇలా షెర్లాక్ హోమ్స్ తన తెలివితేటలతో బాస్కర్విల్లే ఫ్యామిలీ మీద ఉన్న శాపం అనేది కేవలం ఒక దుష్టుడు చేసిన కుట్ర అని నిరూపిస్తాడు.